వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా గత కొద్ది రోజులుగా వారి యొక్క డిమాండ్స్ కోసం ప్రభుత్వం పైన, విద్యుత్ శాఖ పైన ధర్నాలు అనేది చేస్తున్నారు. అయితే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయనే ఎనర్జీ డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అంటే రెండు పోస్టులకి ఆయనే ఉన్నారన్నమాట. సో ఆయనతో నిన్న నియర్లీ 23 విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి సంఘాలు, యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్స్లో భాగంగా మన నిరుద్యోగులకు యూజ్ అయ్యే విధంగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సిఎస్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయనతో వివిధ విద్యుత్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్వహించినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్కి సంబంధించినటువంటి మీట్స్ అన్నమాట. సో వాళ్ళు ఏవైతే ప్రతిపాదనలు చేశారో యూనియన్స్, దానికి గవర్నమెంట్ ఏం రిప్లై ఇచ్చింది అనేది ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్లో ఉంటాయి. మీరు ఇక్కడ డేట్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. 17/10/2025 మనకి క్లియర్గా ఉంది. అప్పుడు ఈ మినిట్స్ అనేవి మనకి విడుదల చేశారు. ఇందులో ఏమున్నాయని మన నిరుద్యోగులకు ఏమన్నా యూస్ఫుల్గా ఉందా అంటే మీరు ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అనేది మనకి ఇచ్చారు. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ క్యాడర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏఈఈ, జేఈ, పిఎన్జీ, జేపీఓ అసిస్టెంట్, అకౌంట్స్, జేఏఓ, ఏఓ అండ్ ఓఎన్ఎం, జేఎల్ఎం సర్వీసెస్. అంటే సో వీళ్ళు అంటే వివిధ విద్యుత్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళని అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అడగడం జరిగింది. ఏంటి, చాలా వరకు విద్యుత్ సంస్థలో ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇంజనీరింగ్ లెవెల్లో ఏఈఈ, జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. అలాగే పిఎన్జీ లెవెల్లో జేపీఓ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ విభాగంలో జేఏఓ, జేఏ పోస్టులు ఉన్నాయి. ఓఎన్ఎం విభాగంలో జూనియర్ లైన్మెన్ వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల మాకు వర్క్ ప్రెజర్ అనేది, ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం కదా, మాకు ఆల్రెడీ వర్క్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ రిక్రూట్మెంట్ అనేది చేయండి అని అడగడం జరిగింది. దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ విల్ బీ టేకెన్ అప్ ఫర్ ఆల్ ఇనీషియల్ క్యాడర్స్. ఓకే, పవర్ యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 డిస్కంలు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, అలాగే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఈ మూడిట్లో ఉన్నటువంటి ఇనీషియల్ క్యాడర్స్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్లు 30వ తేదీ, ఇప్పుడు నవంబర్ 30, 2025 లోపు ఇష్యూ చేస్తాము, నోటిఫికేషన్స్ విడుదల చేస్తాము అని మనకి ఇక్కడ ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో క్లియర్గా వీళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. సో ఇప్పటికే చాలామందికి డౌట్ ఉంటుంది, ఓకే నోటిఫికేషన్ రావడానికి అంతా కూడా సర్వం సిద్ధంగా ఉంది, మరి ఏం పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. సో యాక్చువల్గా విద్యుత్ సంస్థలో 9,849 ఖాళీలు అనేవి ఉన్నాయి. వీటిలో 75% భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అని అయితే నేను చెప్పలేను. ఎందుకు, సో ఇన్ని పోస్టులకి ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే గవర్నమెంట్ పైన ఫైనాన్షియల్గా బర్డన్ పడుతుంది, కాబట్టి వాళ్ళు కూడా అన్ని పోస్టులకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తారు. అయితే ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ రావచ్చు అంటే ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూస్తున్నట్లు 2,511 పోస్టులకు మనకి తప్పనిసరిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో జూనియర్ లైన్మెన్ 1,711 పోస్టులు, ఏఈఈ పోస్టులు 800 పోస్టులకి నోటిఫికేషన్ రావచ్చు. ఒకవేళ వస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను ఏటా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 2,511 పోస్టుల భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో 1,711 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 800 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. కాగా ఏపీ ఎస్పీడీసీఎల్లో 2,850, ఏపీ సిపిడిసిఎల్లో 1,708, ఏపీ ఈపీడీసీఎల్లో 2,584, మొత్తం 7,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జెన్కో, ట్రాన్స్కోల్లో కలిపి మనకి 2018లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యుత్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసింది. తర్వాత ఎప్పుడు భర్తీ చేయలేదు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే నియర్లీ 10 సంవత్సరాల తర్వాత మనకి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా, జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకి నియర్లీ 10 సంవత్సరాలు అయితే అయింది. సో అప్పటి నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రాలేదు. సో మనకి నవంబర్ 30 తేదీలోపు నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ
వీటితో పాటుగా అంటే మనకి జూనియర్ లైన్మెన్ అలాగే ఏఈ పోస్టులతో పాటుగా కొన్ని అసిస్టెంట్ లెవెల్ పోస్టులు కూడా జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని, అలాగే జూనియర్ అసిస్టెంట్ అని, అలాగే జేపీఓ అని ఇలాంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నేను డీటెయిల్డ్గా వీడియోస్ అనేది మీకు చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఏఈఈ పోస్టులకు అంటే ఏఈ పోస్టులకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే జూనియర్ లైన్మెన్ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇలా అన్ని వివరాలతో సపరేట్గా వీడియోస్ చేశాను. ఆ 2 వీడియోస్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయవచ్చు. ఇప్పుడు చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. ఏంటి అంటే మనకి జేఎల్ఎం నోటిఫికేషన్ వస్తుందా లేదా జేఎల్ఎం గ్రేడ్ 2 నోటిఫికేషన్ వస్తుందా అని. సో జేఎల్ఎం ఏంటి, జేఎల్ఎం గ్రేడ్ 2 ఏంటి అంటే జేఎల్ఎం అనే పోస్ట్ని డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. జేఎల్ఎం గ్రేడ్ 2 అనే పోస్ట్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ అనే పోస్టుగా తీసుకోవడం జరుగుతుంది. సో అయితే ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్లోనే ఆల్రెడీ 2019 సంవత్సరంలో ఎవరైతే జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్గా రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకి ప్రమోషన్స్ కూడా మేము కల్పిస్తాము. ఎవరైతే కంటిన్యూస్గా 5 సంవత్సరాల పాటు ఈ జేఎల్ఎం గ్రేడ్ 2 లేదా ఎనర్జీ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మేము జూనియర్ లైన్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డులోకి మేము తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్, లీవ్ రెగ్యులేషన్స్, డిసిప్లినరీ అండ్ అప్పీల్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అప్లికేబుల్ చేసి వాళ్ళకి జేఎల్ఎం ప్రమోషన్ అనేది మేము ఇస్తాము అని మాకు ఇక్కడ ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్లోనే వాళ్ళు క్లియర్గా తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మనకి జేఎల్ఎం నోటిఫికేషన్ వస్తుందా లేదా జేఎల్ఎం గ్రేడ్ 2 నోటిఫికేషన్ వస్తుందా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. సో నేనైతే ఖచ్చితంగా జేఎల్ఎం గ్రేడ్ 2లు ఎవరైతే ఎనర్జీ అసిస్టెంట్లుగా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి జేఎల్ఎం గ్రేడ్ 2 నోటిఫికేషన్ కోసం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇది క్లారిటీ వచ్చిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. వన్స్ క్లారిటీ వస్తే మనకి జేఎల్ఎం నోటిఫికేషన్ వస్తుందా లేదా జేఎల్ఎం గ్రేడ్ 2 నోటిఫికేషన్ వస్తుందా అనేది నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి నవంబర్ 30 తేదీలోపు విడుదల కాబోతున్నాయి. విడుదలైన వెంటనే నేను మీకు వీడియోస్ చేసి మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.